పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 సీఎం జగన్ ఒక పక్క, అన్ని పార్టీలన్నీ కూడా మరో పక్క. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఏం చేసినండి, సీఎం అయ్యేది మళ్ళీ జగనే గ్యారెంటీ. కాకపోతే ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటైనా ఈ మూడు పార్టీలు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ ఇవి చేసినా కానీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. కాకపోతే ఇక్కడ షర్మిల కాంగ్రెస్ తీర్థం ఏదైనా తీసుకుంటే ఏదైనా దెబ్బ కొట్టుద్దని ఆలోచన ఉంది. కానీ ఎప్పుడైనా జగనే మళ్ళీ 120-130 సీట్లు జగన్కి వస్తాయని ఆలోచన ఉందండి మా బుట్టోళ్ళకి. ఏంటికంటే అన్ని పనులు ఆయన చేస్తుండే కాబట్టి. ఎన్నైనా జగన్ మంచి పనులు చేస్తాను, చేయట్లేదని మనం అనట్లేదు. ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ మళ్ళీ పెట్టాడు కాబట్టి 100% మా వంతుగా జగనే వస్తాడని ఆలోచన ఉంది. మరి ఈ పార్టీ లేకపోయినా కానీ ఆయనే వస్తాడని ఆలోచన ఉంది. జనంలో పెద్దగా మార్పు ఏం రాలేదు మాకు తెలిసినంతవరకు. అంతవరకే దీన్ని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు, ఆయన విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయన చేసే పరిపాలన వరకు ఆయన అన్న వరకు ఆయన మాట ఆయన నెరవేర్చాడు. దానికి ఎవడు మాట్లాడటానికి కూడా నోరెత్తడానికి కూడా లేదు. వాస్తవంగా చెబితే జగన్ మంచి పనులు చేస్తాను, చేయట్లేదని మనం ఎట్లా అబద్ధం ఆడాల్సిన ఆయన మీద అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన చేసే పని వరకు నెంబర్ 1గానే చేస్తాడు. మరి రేపు జనం ఏం చేస్తారో మహానుభావులు ఆయన 9 నెలలు ఆయన కోటెత్తి ఆయన గెలిపిస్తారు, లేకపోతే పాపాలు పోతారు. ఇంక అంతకంటే మేము చేసి చెప్పే పని ఏం లేదు. అసలు వాస్తవంగా చెబుతున్నానంటే ఆయన అందరికీ న్యాయమే చేస్తాను. ఇప్పుడు బడి పిల్లలకు కూడా కాసిన కూర్చున్నాం, చదువులకు కానీ దేనికి కానీ అన్నీ బాగా చేస్తాను, చేయట్లేదని మనం ఎట్టందా? అది మేము చెప్తే మిగిలిన పార్టీలన్నీ కూడా ఒక పక్క ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూసేది అందరికి తెలిసిన విషయమేగా. సింహం సింగిల్గా వచ్చింది, ఎంతమంది కలిసినా ఏం చేయలేరు. వాళ్ళ వల్ల కాక అందరిని కలుపుకొని మన పవన్ కళ్యాణ్ని, మిత్రపక్షాలని, కమ్యూనిస్టులని అందరిని కలుపుకొని పోటీ చేసి ఏదో ఉద్ధరిద్దాం అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు వల్ల కాదు, ఏమి చేయలేడు. సీఎం ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారు మళ్ళీ రెండోసారి సీఎం అవుతారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు సీఎం జగన్ ఒక పక్క, మిగిలిన పార్టీలన్నీ ఒక పక్క ఉన్నాయి. దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? దీంట్లో ఎలా చూసేదేముంది, ఎవరున్నా ఎవరు అని వాళ్ళదే. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చి అందరం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉంటే, ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారు టీడీపీకి. దాన్ని ఎలా చూస్తారు? అది ప్రజా తీర్పు అండి. ఎంతమంది ఏకమైనా ప్రజలు ఎవరు ఇష్టం ఉన్నారు వాళ్ళు ఓటేస్తారు. అంటే పార్టీలన్నీ ఏకమైనాయి కదా, జగన్ అంటే ఓ పక్క ఉన్నారు, ఇప్పుడు పార్టీలన్నీ ఓ పక్క ఉన్నాయి. అవును, అది దాన్ని ఎలా చూస్తారు? అది ఎప్పుడు జరిగేదిగా. ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలుపుకొని రూలింగ్ పార్టీ మీద చేస్తూ ఉంటారు. అది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగే పని అదే. ఇప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల పక్షాన ఉన్న జగన్ ఒక పక్క, ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి టీడీపీ ఏకం కావడాన్ని ఎలా తీసుకుంటారు? అది ఎలా తీసుకుంటారంటే బాబు, ఇది ఒక కుటుంబం. సంక్షేమ పథకాలు అనేది మాత్రం ఒక కుటుంబం. వీళ్ళంతా వ్యతిరేకమైన పార్టీ వీళ్ళు. ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారి కుటుంబం. అది జగన్ గారికి ఆలోచనల ప్రకారం ఆయన చెప్పినట్టు చేశారు. జనానికి ఉపయోగపడుతున్నాడు. జనంలో మంచి పేరుంది, స్పందన ఉంది. ఆయన గురించి ప్రతిరోజు అనుకోని వాళ్ళంటూ ఎవరు లేరు. తీపిని ఇచ్చిన రూపాయిని తింటున్నారు, చేతికాయలు కోస్తున్నారు. అది ఎవరిది వాళ్ళకే ఉంటుంది. దేవుడి దీవెనలు అనేవి మాత్రం జగన్ గారికి ఫుల్గా ఉన్నాయి. జగన్ గారికి మద్దతుగా ఉన్నారు జనం. ప్రజలకి పథకాలు ఇచ్చి అందరి మందిని పొందిన జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా చంద్రబాబు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇలా పొత్తులు పెట్టుకున్నారు. ఈ పొత్తుల్ని మీరు ఎలా తీసుకుంటారు ఒక సామాన్యుడిగా? ఇప్పుడు ప్రజలంటే పథకాలన్నీ పొందిన ప్రజలు ఎక్కడో కోటికోళ్ళు ఉంటారేమో తెలియదు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా కృతజ్ఞత భావంతో ఉంటారు. ఖచ్చితంగా ఉప్పు తిన్న విశ్వాసం ఉంటుంది. రెండోది ఏంటంటే కరోనా కష్టకాలంలో మమ్మల్ని రోడ్డు ఎక్కనివ్వకుండా, మమ్మల్ని కరువు కారకాలకు పాలవకుండా, ఆసుపత్రిలో చూపించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళలాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా మమ్మల్ని బాగా చూశాడనే కృతజ్ఞత బాగుంటుంది. మళ్ళీ ఇటువంటి సీఎంఏ కావాలని ఖచ్చితంగా కోరుకుంటారు జనాలు, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు ఎంతమంది ఏకమైనా కానీ ఏం చేసినా కానీ ఈ పథకాలను అమలు చేసే మగవాడే లేడు. ఇదే పథకాలని మేము కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని ఎవరన్నా చెప్పమానండి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పమానండి, లేదంటే ఎంతకన్నా ఎక్కువ ఎత్తామని చెప్పమానండి. పోనీ ఈ పథకాలను అమలు చేయడానికి చచ్చి చెడి వాళ్ళు నానా బాధలు పడాలి. ఒక మాటలు చెప్పాలంటే ఈ పథకాలు ఇవ్వడం మామూలు విషయం కాదు. అది అటువంటి పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఈ జనాలు మిగిలిన వాళ్ళందరూ ఏదో అనుకున్నారు, వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు, అది గెలిచారు, ఇది గెలిచారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడేమో అనే అభిప్రాయాలు ఉన్నాయేమో. కానీ అవన్నీ మానుకోవాల్సిందిగా నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను.
ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసి అందరి మందును పొందిన జగన్కు వ్యతిరేకంగా అందరం ఏకమయ్యారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? జగన్కి ఏకం ఎదురుతాం పెద్దగా ఏం లేదండి. జనం ఏదో గిట్టిన అంటమే కానీ జగన్కి ఎదురుతాం ఇప్పుడేం లేదు. ప్రజలకి అన్ని సంక్షేమాలు చేసి జనాల పక్కన జగన్ ఉన్నాడు. జగన్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలన్నీ ఏకమయ్యారు కదా, మీరు ఎలా తీసుకుంటారు? వాళ్ళు అందరూ కలిసినా కానీ జగన్ ఓటింగ్ మాత్రం చేయలేదండి. నాకు తెలిసిన వరకు జగన్ అన్ని సంక్షేమ పథకాలు చేసిండు కాబట్టి జగన్ ఓటింగ్ చేయలేదనుకుంటున్నాను నేను. మెయిన్ పాయింట్ అయింది జగన్ అన్ని ఇప్పుడు చేసినప్పుడు అన్నం తిన్నోళ్ళైనా ఒకటి కాకపోయినా ఒకటికైనా బుద్ధి మా బొట్టోళ్ళు తిన్నోళ్ళకి ఎవరికైనా ఆ మాట ఉంటుంది. జగన్ పచ్చాన్ని జనం ఉంటారు, అన్ని పార్టీలు ఒకటైనా ఆయన వదిలిపెట్టాలనే ఆలోచనే ఉంది నాకు. ఇప్పుడు జగన్ అందరికీ పథకాలు ఇచ్చి అన్ని సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఉన్నారు, కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ఒక పార్టీగా చేస్తున్నాయి. ఎలా తీసుకుంటారు? వాళ్ళు రావాలి చేయాలి కదా, ఈయన ముందు చూపిస్తున్నాడు. ఇప్పుడు సీఎం జగన్ వెనకాల ప్రజలు ఉంటే టీడీపీ కుట్రపూర్తిగా రాజకీయాలు చేస్తుంది, కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అది ఉన్నదేగా బాబు, సహజంగా ఉన్నదే, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నదే. అది ఒక పార్టీ గురించే కాదు, జనంలో కూడా ఎలా ఉందంటే అన్నల తమ్ముళ్ళని ఎడదీయటం, అక్క తమ్ముళ్ళని ఎడదీయటం, ప్రతి ఒక్కళ్ళని ఎడదీసి ఏ రకంగా అయితే వాళ్ళని విచ్ఛిన్నం కాయిచ్చి ఎలా చేద్దామనే ఆలోచన ఎలా కుట్రాలు పన్నుతున్నారో వాళ్ళ కుట్రాలు వాళ్ళకి తిప్పి కొడతాయి. ఒకరోజు ఆ రోజు మూలన కూర్చొని వాళ్ళు ఏడ్చే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ జగన్ గారు ఇటువంటి కీడు పనులు కానీ ఒక కుటుంబాన్ని విడగొట్టాలని కానీ ఎవరిని కూడా వాళ్ళు విడిపోవాలని కానీ ఇలాంటిది ఏమీ లేదు. మేము ఎవరికి ఆయనకి ఏమి కాము మేము. కానీ ఈ రోజున ఎవరికి కానటువంటి వాళ్ళకి ఇన్ని చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని ఇచ్చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చే వరకు ఉంటారో పోతారో తెలియదు. తప్పకుండా అది ఊడ్చిపెట్టుకుపోతానికి వాళ్ళకి ఇది నాంది. వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి మళ్ళీ సంవత్సరం వచ్చేవరకు ఎవరికి తగిలిద్దో వాళ్ళకి తప్పకుండా తగిలిద్ది. రెండోది ఏమన్నా జగన్ గారికి ఎటువంటి ఇది కూడా జరగదు. వాళ్ళు 10 మంది కాదు 100 మంది ఏకమైనా కూడా 100 పార్టీలు ఏకమైనా కూడా జగన్ ఒక్కళ్ళగానే వచ్చారు, జనంలోకి ఒక్కళ్ళే వచ్చారు. వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఫస్ట్ పార్టీని నిలబెట్టారు. పార్టీని నిలబెట్టారన్న విశ్వాసం సానుభూతి కూడా లేకుండా సోనియా గాంధీ చేసిన పనులు మా కళ్ళారా చూసాం, మేము వేడ్చాం. వాళ్ళ కుటుంబాన్ని ఇంత పరాజయం చేస్తుంటే మేము టీవీల ముందు కూర్చొని ఏడ్చిన రోజులు ఉండే, దేవుడికి మొరపెట్టుకున్నాం. అయ్యా నువ్వేం చేస్తావో తెలియదు, ఆ బిడ్డను నిలబెట్టు, ఆ బిడ్డకు తీర్పు ఇవ్వు నువ్వు. అంతా వ్యతిరేకంగా ఉంది, ఈ విధంగా బాధ పెడుతున్నారు. వాళ్ళ తండ్రి చేసింది అని కూడా ఉపయోగం లేకుండా వాళ్ళని అంత చిత్రహింసలకు గురి చేశారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పమని దేవుడిని మేము అడిగాం.